హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు సత్యవంతుడి వారసుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు ఇంత కఠోరమైన శ్రమతో కూడిన పని కల్పించినవాడు నీకు ప్రేమాస్పదుడైన తండ్రి కానీ లేక నువ్వు గౌరవించే గురువు కానీ కాదు కదా. ఎందుకంటే ఒక్కొక్కసారి అలాంటి వారు తమ పుత్రులు శిష్యులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన క్షణికమైన మానసిక బలహీనత కోపతాపాల కారణంగా వాళ్లను నిరాదరణకు గురి చేస్తారు. ఇందుకు నిదర్శనంగా సత్యవంతుడు అనే అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రాపురం అనే గ్రామంలో ప్రజలు నిత్యం కలహించుకుంటూ పరస్పరము ఐకమత్యం లేకుండా ఉండేవారు. ఒక రోజున ఆ గ్రామానికి సత్యవంతుడు అనే నడివయస్కుడు వచ్చాడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఇక ప్రయాణాన్ని కొనసాగించలేక ఆ పూట ఆ గ్రామంలోనే ఏదో ఒక ఇంట బస చేయాలనుకొని దారి వెంట పోతున్న వాడిని అడిగాడు. వాడు ఆయనకు చేతులు జోడించి, అయ్యా, నేను పేదవాణ్ణి, నాకే నిలువ నీడలేదు. పగలంతా ఆ ఇంట ఈ ఇంట పని చేసుకుంటూ రాత్రిపూట ఏ చెట్టు కిందనో పడుకుంటూ ఉంటాను. తమరు ఆ పక్క వీధిలోని చెంగయ్య గారింటికో ఈ పక్క వీధిలోని చెంచయ్య గారింటికో వెళ్ళండి, అక్కడ మీకు బస చేయటానికి తప్పక ఆశ్రయం దొరుకుతుంది అన్నాడు. సత్యవంతుడు అవస్థపడుతూ ఆ పక్క వీధికి వెళ్ళి ఇంటి తలుపు తట్టి, తలుపు తీసిన మనిషిని చెంచయ్య గారి ఇదేనా అని అడిగాడు. ఆ మనిషి కోపంగా, నా పేరు చెంగయ్య, నా ఇంటికి వచ్చి ఆ చెంచయ్య పేరెత్తే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. నువ్వు కొత్తవాడివిలా కనబడుతున్నావు కాబట్టి క్షమిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. సత్యవంతుడు తన పరిస్థితిని చెంగయ్యకు వివరంగా చెప్పి ఆశ్రయం అడిగాడు. చెంగయ్య తల అడ్డంగా ఊపి, ఎవరో ఇద్దరి పేర్లు చెబితే నా పేరు మరవడమే కాకుండా ఆ చెంచయ్య పేరు గుర్తుంచుకున్నావు. నేను నీకు ఆశ్రయం ఇవ్వను, పో అని తలుపు గబాలను మూసేశాడు. సత్యవంతుడు వాకబు చేసుకుంటూ చెంచయ్య ఇంటికి వెళితే, ఈ ఊళ్ళో ఆ చెంగయ్య ఇంట ఎవరు అడుగుపెట్టినా ముందే నాకు తెలిసిపోతుంది. ముందు వాడింటి తలుపు తట్టిన వాడికి నా ఇంట్లో ఆశ్రయం లభించదు, పో అన్నాడు ఆయన. తర్వాత సత్యవంతుడు మరికొన్ని ఇళ్లల్లో ఆశ్రయానికి ప్రయత్నించాడు. కానీ చెంగయ్య చెంచయ్య పొమ్మన్న వారిని గ్రామంలో ఎవరూ ఆదరించరట. తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఆయన చిత్రాపురం విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ ఒంట్లో శక్తి చాలక ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద చతికిలపడ్డాడు. కొంతసేపు గడిచాక అంతకుముందు చెంగయ్య చెంచయ్యల గురించి చెప్పినవాడు అక్కడికి వచ్చి, అయ్యా, నీ గురించి జరిగిందంతా విన్నాను. నువ్వు చెంగయ్య చెంచయ్యలతో గొడవపడి వచ్చావు కాబట్టి ఈ చెట్టు కింద ఉన్న గొడవ కావచ్చు. ఆ కనిపించే పొదల వెనకకు పోయి విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. సత్యవంతుడు పొదల మాటుకు వెళ్ళాడు. ఎక్కడా కూర్చునేందుకు వీలు లేకుండా రకరకాల మొక్కలు నేలంతా పరుచుకొని ఉన్నాయి. అక్కడ ఆయన పడుకునేటందుకు కొంత నేల శుభ్రం చేసుకున్నాడు. అప్పుడు పొదల్లో నుంచి 2 నల్ల త్రాచులు బయటపడి పడగ విప్పి వెళ్ళిపోయాయి. అవి తననేమి చేయనందుకు సత్యవంతుడు సంతోషించి అక్కడే పడుకొని నిద్రపోయాడు. మర్నాడు నిద్ర లేచేసరికి సత్యవంతుడు తననొక కొండ చిలువ చుట్టుకొని ఉండటం గమనించాడు. అయితే ఆయనలో కాస్త కదలిక రాగానే కొండ చిలువ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక రాత్రంతా కొండ చిలువ తనను చుట్టుకొని ఉన్నదని గ్రహించగానే సత్యవంతుడికి ఒళ్ళు జలధరించింది. అయితే అంతకు మించిన మరొక విశేషం ఆయన గమనించాడు. ఇప్పుడు ఆయనలో అనారోగ్యపు ఛాయలు కూడా లేవు. మనిషిలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆయన పొదలలో అంతవరకు ఎవరికీ తెలియని ఓషధులు ఉండి ఉండాలని అనుమానించి పరీక్షించి చూసి రూఢి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి దగ్గరలో పెద్ద కలకలం వినిపించింది సత్యవంతుడికి.
ఆయన పొదల మాటు నుంచి బయటికి వచ్చాడు. అక్కడ చాలామంది జనము 2 గుంపులుగా విడిపోయి దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళ మధ్య 2 యువకులు స్పృహ లేకుండా పడి ఉన్నారు. జరిగిందేమిటంటే చెంగయ్య కొడుకు చెంచయ్య కొడుకు మాట అనుకొని కర్రలతో కొట్టుకున్నారు. దానితో 2 గాయపడి కొన ప్రాణాలతో ఉన్నారు. ఇది చూసి ఉగ్రులైపోయిన చెంచయ్య చెంగయ్య తమ జనాన్ని కూడగట్టుకొని దొమ్మి యుద్ధానికి దిగారు. సత్యవంతుడు యువకుల కేసు పరీక్షగా చూసి, వీళ్ల ముఖాల్లో ఇంకా జీవకళ ఉన్నది. దయచేసి మీ దెబ్బలాట ఇంతటితో కనిపెట్టండి, నేను వీళ్లకు వైద్యం చేస్తాను అన్నాడు. అంతే, గొడవ ఆగిపోయింది. చెంచయ్య చెంగయ్య సత్యవంతుణ్ణి గుర్తుపట్టి, నిన్నటికి నిన్న నువ్వే రోగిష్టివాడివి, నీ వల్ల వైద్యమేమైతుంది అన్నారు. అందుకు సత్యవంతుడు కోపగించుకోకుండా, మీరు కక్షల్లో కలహాల్లో మునిగిపోయి ఊరిలోని విశేషాలు తెలుసుకోలేకుండా ఉన్నారు. నేను అంతు తెలియని వ్యాధితో బాధపడుతూ జీవితం మీద విరక్తి పుట్టి భార్యాబిడ్డలను విడిచి హిమాలయాల దారి పట్టిన వైద్యుణ్ణి. ఇక్కడ అద్భుత మూలికలు నా జబ్బును ఒక్క రాత్రిలో మటుమాయం చేశాయి. ఆ మూలికలు క్రూర జంతువులను విషసర్పాల్ని కూడా సాధువులుగా మార్చేటంత గొప్పవి. అవి కొసప్రాణంతో ఉన్నవాడిని కూడా అమృతమై రక్షించగలవు అన్నాడు. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ వాడి కొడుకు బ్రతికి నా కొడుకు బ్రతకకుండా పోతే మాత్రం నీ ప్రాణాలు దక్కవు అని చెంగయ్య చెంచయ్య 2 సత్యవంతుడిని హెచ్చరించారు. సత్యవంతుడు అందుకేం మాత్రమూ చలించక ఆ యువకులిద్దరినీ పొదల మాటుకు తీసుకువెళ్ళి వైద్యం చేశాడు. కాసేపటికి 2 తేరుకున్నారు. అప్పుడు చెంగయ్య చెంచయ్య 2 ఎంతో సంతోషించి ఆయనను కొన్ని రోజులు తమకు అతిథిగా ఉండి వెళ్ళమని బలవంతపెట్టారు. ఈ గ్రామంలో నా ఆరోగ్యం బాగుపడింది కాబట్టి నేను ఈ గ్రామానికే అతిథిని. గ్రామంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనబడుతున్నది. అందుకు చికిత్స చేయటం నా బాధ్యత. కొంతకాలం ఇక్కడే ఉంటాను అన్నాడు సత్యవంతుడు. సత్యవంతుడు వైద్యుడే కాక మహాపండితుడు కూడా. తన జ్ఞానంతో అక్కడ ఉన్నవారిలో అసూయ ద్వేషాలను పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. మెదడు లేని జంతువులను మూలికలతో అదుపు చేసినట్లే మెదడున్న మనుషులను సుభాషితాలతో అదుపు చేయవచ్చునని గ్రహించి ఆయన ప్రతిరోజు గ్రామస్తులని ఒకచోట చేరదీసి ప్రాచీన గ్రంథాల్లోని మంచి మాటలు, మహాపురుషుల కథలు వారికి చక్కగా వివరించి చెప్పేవాడు. క్రమంగా అక్కడి వారిలో మార్పు వచ్చింది. చిత్రాపురంలోని వ్యక్తుల ప్రతిభ బయటపడి దానికి పొరుగురు గ్రామాల్లో గుర్తింపు వచ్చింది. ఏడాది తిరిగేసరికి ఆ గ్రామంలో అందరికీ ఆదాయం పెరిగింది. అప్పుడు సత్యవంతుడు తానిక వెళతానన్నాడు. కానీ గ్రామస్తులందరూ ఏకకంఠంతో ఆయనను గ్రామాధికారిగా ఉండమని కోరారు. సత్యవంతుడు అందుకు అంగీకరించక, మీలో ఎవరో ఒకరిని గ్రామాధికారిగా చేసుకోండి అన్నాడు. అందరూ కూడబలుకుని, మాలో ఏ ఒక్కరికి గ్రామానికి నాయకుడుగా అంగీకరించలేం, అలా చేస్తే తిరిగి మాలో అసూయ ద్వేషాలు రేగిపోయి అధ్వాన స్థితికి చేరుకుంటాము అన్నారు. సత్యవంతుడు కొంచెంసేపు ఆలోచించి, నాకు వేరే బాధ్యతలున్నాయి, నేను నా వారసుడిని ఇక్కడికి పంపిస్తాను, వాడిని గ్రామాధికారిని చేయండి అని చెప్పాడు. అయిష్టంగానే అందరూ దీనికి అంగీకరించారు. సత్యవంతుడు తన ప్రాంతానికి తిరిగి వెళ్ళి తన ఇంట్లో జరిగిందంతా చెప్పి సత్యశీలుడనే తన కొడుకు గ్రామాధికారి కావటానికి శిక్షణనిచ్చాడు. అయితే సత్యశీలుడికి ఒక పట్టాన పరిపాలనా వ్యవహారాలు అర్థం కాకపోవటం వలన సంవత్సరాలు గడిచినా ఆయనకు వాడి పట్ల తృప్తి కలగలేదు. 5 సంవత్సరాలు అలా గడిచాక ఆయన సత్యశీలుడితో, నువ్వు చిత్రాపురం వెళ్ళి నేనిచ్చిన ఉత్తరం చూపించి అక్కడ గ్రామాధికారివై సమర్థవంతంగా ఆ గ్రామాన్ని పాలించు. ఆ తర్వాత నేను వచ్చి నీవెలా పరిపాలిస్తున్నది పరీక్షిస్తాను అని చెప్పాడు. సత్యశీలుడు చిత్రాపురం వెళ్ళేసరికి గుణనాథుడు అనేవాడు తనే సత్యవంతుడి వారసుడునని చెప్పుకొని గ్రామాధికారి అయినట్లు తెలిసింది. ఆ విధంగా వాడక్కడికి చేరి 4 సంవత్సరాలకు పైనే అయింది.
సత్యశీలుడు తన వద్ద ఉన్న ఉత్తరంతో చెంగయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. చెంగయ్య ఆశ్చర్యపడి కొంతమంది గ్రామస్తులను వెంటబెట్టుకుని గుణనాథుడి ఇంటికి వెళ్ళి సంజాయిషి అడిగాడు. గుణనాథుడు చెలించక, నేనే సత్యవంతుడి వారసుణ్ణి, ఈ విషయం ఆయనే స్వయంగా వచ్చి చెప్పగలడు అన్నాడు. సత్యశీలుడు కోపం పట్టలేక, ఇంత జరిగినా ఇతడికి బుద్ధి రాలేదు, వీడికి పదవి వ్యామోహంతో తప్పొప్పులు తెలియటం లేదు, ముందు పదవిని విడిచిపెట్టమనండి అన్నాడు. చెంగయ్య సత్యశీలుడి పక్షం వహిస్తే మరికొందరు గుణనాథుడి పక్షం వహించారు. సులభంగా వదిలిపోతుందనుకున్న గొడవ పెద్దదయింది. గ్రామంలో కొట్లాటలు మొదలయ్యాయి. ఇలా కొన్నాళ్లు గడిచాక ఒక రోజున సత్యశీలుడు చెంగయ్యతో ఈ గొడవ ఇలా తేలేది కాదు, నువ్వు మా తండ్రి గారికి విషయం తెలియబరుస్తూ కబురు పంపి రప్పించు అన్నాడు. వార్త అందగానే సత్యవంతుడు వచ్చాడు. ఆయన అక్కడి పరిస్థితి విచారించాక గుణనాథుణ్ణి ఏకాంతంలో కలుసుకున్నాడు. గుణనాథుడు ఆయన కాళ్ల మీద పడి, అయ్యా, నేను పదవీ వ్యామోహంతో ఇక్కడికి రాలేదు. మీరు వెళ్ళగానే ఈ గ్రామంలో కలహాలు మొదలయ్యాయి. అప్పుడొక గ్రామస్తుడు మా ఊరు వచ్చి స్నేహితుడైన నాకు విషయం చెప్పుకున్నాడు. అతని కోరికపై నేనిక్కడకు మీ వారసుడిని అని చెప్పుకొని గ్రామాధికారిని అయ్యాను. మీ బాటలోనే నడుస్తూ ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామం అని అందరూ చెప్పుకునేలా చేశాను. మీ అబ్బాయి సత్యశీలుడు ముందుగా నా వద్దకు రాకుండా చెంగయ్య వద్దకు పోవటంతో నన్ను నేను కాపాడుకోవటం ఎలాగో తెలియక మీరు రావాలన్నాను. ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి అన్నాడు. సత్యవంతుడు అతన్ని ఓదార్చి అతడే తన వారసుడని గ్రామస్తులందరికీ చెప్పి సత్యశీలుణ్ణి వెంటబెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సత్యవంతుడి ప్రవర్తనను ఏమనాలి? గ్రామాధికారి కావాలని ఏమాత్రమూ కోరని సత్యశీలుడు అతడి ఆదేశం కారణంగానే కదా నిండు 5 సంవత్సరాలు ఆ పదవికి అవసరమైన శిక్షణకు అంగీకరించాడు. అలాంటప్పుడు సత్యశీలుణ్ణి కాదని అవమానించి తన వారసుడినంటూ చెప్పుకున్న కపటి గుణనాథుణ్ణి తన వారసుడే అని గ్రామస్తులతో సత్యవంతుడు చెప్పటం మానసికమైన బలహీనతో లేక కొడుకు పట్ల అర్థం లేని కోపమో కారణమై ఉంటుంది కదా. ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యవంతుడు తన కొడుకైన సత్యశీలుణ్ణి అవమానించాడనే దాంట్లో సందేహానికి తావులేదు. అదే వాడికి తగిన శిక్ష. గుణనాథుడు 4 సంవత్సరాలకు పైగా గ్రామాధికారిగా ఉన్నా ఎవరికీ అతడు సత్యవంతుడి వారసుడు కాదన్న అనుమానం రాలేదు. అతడు గ్రామస్తులను సఖ్యంగా ఉంచి గ్రామానికి మంచి పేరు తెచ్చాడు. ఇక సత్యశీలుడో అతడు గ్రామాధికారి కావాలన్న వ్యామోహంతో గ్రామంలో కక్షలు రేపి 2 ముక్కలుగా విడగొట్టాడు. పదవుల విషయంలో వారసత్వము ఆదర్శాలకు ఆశయాలకే గాని కుటుంబానికి కాదు. తాను సత్యవంతుడి వారసుడినని చెప్పినా అది గ్రామాన్ని బాగు చేయాలన్న సదుద్దేశంతోనే, పదవి వ్యామోహం వల్ల కాదు. అందుకే సత్యవంతుడు అతన్ని సమర్థించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ చందమామ కథ పేరు మంత్రశక్తులు. ఇది నేపాళ జానపద కథ. ఒకప్పుడు నేపాళ దేశము మాంత్రికులకు ప్రసిద్ధికెక్కినది. అక్కడ కొందరు సామాన్య ప్రజలకు కూడా కొన్ని శక్తులు ఉండేవి. ఒక గ్రామంలో వర్ధకుడు అనే ఒక వయసు మళ్ళిన పశువుల కాపరి ఉండేవాడు. అతడొకనాడు పశువులను కాస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ దాహం వేసి సత్రం బావి వద్దకు వచ్చి సత్రం అరుగు మీద గ్రామ పెద్దలు చేరి కబుర్లాడుకుంటూ ఉంటే తాను కూడా చతికిలపడ్డాడు. ఏంరా వర్ధకుడా, మందను ఎవరికి అప్పగించి వచ్చావు? ఇక్కడ కూర్చుండివేంటి అని అడిగాడు ఒక గ్రామ పెద్ద. మందకొచ్చిన భయమేమీ లేదు. నేనెక్కడ ఉన్నా పశువులు నా మాట వింటాయి. కావలిస్తే చూపిస్తాను. 2 కోడెదూడలను ఇక్కడికి రప్పించినా అన్నాడు వర్ధకుడు.
ఏది రప్పించు అన్నారు ఊరివాళ్ళు. వాళ్ళ మాట అన్న కాసేపటికల్లా దూరాన మువ్వల చప్పుడు వినిపించింది. 2 కోడెదూడలు శరవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి సత్రం దగ్గర ఆగి వర్ధకుడికేసి మొరలెత్తి చూశాయి. ఇక పదండి, వెళ్ళి మీ మేత మీరు మేయండి అన్నాడు వర్ధకుడు. వెంటనే కోడెదూడలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. అవి తిన్నగా మంద ఉండే చోటికి చేరుతాయో లేక ఎవరి పొలం మీదనన్నా పడి పాడు చేస్తాయేమో అన్నాడు ఒక ఆయన. అటువంటిది ఒక్కనాటికి జరగదు అన్నాడు వర్ధకుడు. అతని మాటలు నమ్మలేక కొందరు మనుషులు కోడలి వెనకగా బయలుదేరారు. వర్ధకుడు అన్నట్లుగా అవి తిన్నగా మంద ఉన్న చోటికే వెళ్ళి తమ యజమాని చెప్పినట్లు మేయనారంభించాయి. మరొకసారి ఇలాంటి సంఘటనే జరిగింది. ఊళ్ళో ఉండే పెద్ద షావుకారు గిత్తను కొనదలిచి వర్తకుణ్ణి వెంటబెట్టుకొని తన వాళ్లతో సహా సంతకు వెళ్ళాడు. చాలా గిత్తలను చూసినాక వాళ్లకు నచ్చిన గిత్త దొరికింది. బేరం కుదిరింది. షావుకారు గిత్తను కొని వర్ధకుడికి ఇచ్చి దీన్ని ఇంటికి తీసుకుపోరా అని చెప్పి తాను తన వాళ్లతో బండి మీద బస్తీకి వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దు చాలా ఉన్నది. షావుకారు చీకటి పడిగాని ఇల్లుకు చేరడు. అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించక వర్ధకుడు గిత్తెతో, నువ్వు మన ఇంటికి పోవే, నేను వెనకగా వస్తాను అన్నాడు. గిత్త వెళ్ళిపోయింది. వర్ధకుడు సాయంకాలం దాకా సంతలోనే గడిపి సూర్యాస్తమయం కాబోతూ ఉండగా ఇంటి దారి పట్టాడు. వాడు షావుకారు గారింటికి వెళ్ళేసరికి సంతలో కొన్న గిత్త షావుకారు గారి పశువుల దొడ్డికి చేరి కొట్టంలో ప్రవేశించక బయటనే పడుకుని ఉన్నది. వర్ధకుడు దాన్ని లేవగొట్టి కొట్టంలోకి తీసుకుపోయి ఒక గుంజకు కట్టి ఇంత మేత వేశాడు. ఆ గిత్త వర్ధకుడి చెప్పు చేతులలో ఉంటూ ఉండేది. అటువంటిది ఒకనాడు వర్ధకుడిని కుమ్మబోయింది. వర్ధకుడు ఆశ్చర్యపడ్డాడు. అది మొదలు ఆ గిత్త వర్ధకుడు కనిపించినప్పుడల్లా ముక్కులు పెద్దవి చేసి బుసకొట్టడము, తల విసరటము, కుమ్మబోవటము చేస్తూ వచ్చింది. ఎవడో ప్రయోగం చేసి గిత్తను తన పైకి ఉసిగొల్పుతున్నాడని వర్ధకుడికి అర్థమైంది. వాడు కంచవార ఉన్న తుమ్మ చెట్టు నుంచి కొమ్మలు కోసి కట్టగట్టి పశువుల కొట్టమంతా ఊడవసాగాడు. కొంచెం సేపటికల్లా చంపేస్తున్నాడ్రో బాబో అంటూ ఒకవైపు నుంచి ఆర్తనాదం వినిపించింది. పశువుల కొట్టంలో పనిచేసేవాడే ఒక పాలేరు ఆపు ఆపు అంటూ కొట్టంలోకి వచ్చాడు. వాడి వీపంతా నెత్తురు ప్రవాహాలే. వర్ధకుడు ఊడ్చేది నేలనే అయినా తుమ్మముళ్ళు ఆ పాలేరు వీపును దారుణంగా గీకి వదిలిపెట్టాయి. నీవిద్దరూ నా మీద చూపిస్తావట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకొకసారి గిత్త జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను అని పాలేరును బెదిరించాడు వర్ధకుడు. పాలేరు కూడా కొన్ని శక్తులు కలవాడే. కానీ వర్ధకుడు అంతకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినవాడు. మరొకసారి ఇంకొక సంఘటన జరిగింది. గ్రామ ప్రజలు తమ పొలాలలో పండిన ధాన్యాన్ని బళ్ళకెత్తి బస్తీకి పంపారు. 5-6 బళ్ళు 10-12 మంది మనుషులు కలిసి బయలుదేరారు. వాళ్ళ వెంట వర్ధకుడు కూడా ఉన్నాడు. బళ్ళు మధ్యాహ్నం వేళకు రోడ్డు పక్కన ఉన్న ఒక చెరువు గట్టు చేరినాయి. అక్కడ ఎడ్లకు నీరు పెట్టి తాము కూడా తిండి తిని గట్టు మీద చెట్ల కింద కూర్చొని ఆ కబురు ఈ కబురు చెప్పుకోసాగారు బళ్ళవాళ్ళు. ఉన్నట్టుండి ఒక బండివాడు ఆ కుక్క చూడు అన్నాడు. అందరూ అటుకేసి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనంటే ఒక కుక్క రహదారి వెంట ఒంటరిగా పరిగెత్తుకుంటూ అటుగాని ఇటుగాని చూడకుండా వస్తున్నది. దాని దరిదాపుల్లో ఎవరూ లేరు. సమీపంలో ఒక గ్రామం కూడా లేదు. అందుచేత అది చాలా దూరం నుంచి వస్తూ ఉండాలి. అది వెళ్ళే తీరు చూస్తే చాలా దూరం వెళ్ళేటట్టు కూడా కనిపించింది. కుక్క అట్లా ఒంటరిగా ప్రయాణం చేయగా ఎవరన్నా ఎప్పుడన్నా చూశారు అని ఒకరు అడిగారు. ఆ కుక్కనే రెప్పవాల్చకుండా చూస్తున్న వర్ధకుడు ఆ కుక్క తానై రావటం లేదు, ఎవరో దాన్ని పంపారు అన్నాడు. ఎవరు పంపుతారు, ఎందుకు పంపుతారు అని మరొకరు అడిగారు. అదే తెలుసుకోవాలి అన్నాడు వర్ధకుడు. వాడు ఏం చేశాడో తెలియదు కానీ అంత వేగంగా వస్తున్న కుక్క కాస్త చప్పున ఆగి
స్పృహ వచ్చిన దానిలాగా అటూ ఇటూ చూసి వెనక్కు తిరిగి వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళిపోయింది. ఒక అరగంట కల్లా ఒక మనిషి గుర్రం మీద దౌడు తీస్తూ కుక్క వెళ్ళిన వైపు నుంచి వచ్చాడు. చెరువు గట్టిన మనుషులను చూసి ఆ మనిషి గుర్రం దిగి, నా కుక్క జోలికి వచ్చిన వాళ్ళెవరు? మీ పని మీరు చూసుకోక ఇతరుల వ్యవహారాలలో ఎందుకు వేలు పెడతారు అని గదమాయించాడు. ఎవరిని అడుగుతావు? నీ కుక్క జోలికి మేమెవరమూ వెళ్ళలేదు అన్నాడు వర్ధకుడు. బళ్ళవాళ్ళు చాలామంది ఉండటం చూసి గుర్రం మీద వచ్చిన మనిషి కాస్త తగ్గాడు. వర్ధకుడు ఆ మనిషి చేత నిజం చెప్పించాడు. ఆ మనిషి ఒక పశువుల వైద్యుడు. 1-2 ఆమడల మేర మరొక పశువుల వైద్యుడు లేడు. ఈ వైద్యుడికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. ఆయన తన కుక్కను వెర్రిదానిలాగా కనపడేటట్టు చేసి తన ఇష్టం వచ్చిన చోటికి పంపకం చేయగలడు. అది ఏ మందనో చేరి ఏ పశువునో కరిచి పారిపోయి తన యజమాని వద్దకు వచ్చేస్తుంది. పిచ్చి కుక్క కరిచిందని భయపడి వాళ్ళు ఈ పశువుల వైద్యుని పిలిపిస్తారు. ఈయన వెళ్ళి పశువుల కుడితిలో ఏదో మందు కలిపినట్టు నటించి, కుక్క కరిచిన పశువు చేత ఈ కుడితి తాగించండి, ఏ ప్రమాదమూ జరగదు అని ధైర్యం చెప్పి బోలెడంత డబ్బు పుచ్చుకొని వెళ్ళిపోతాడు. ఆ కాలంలో పిచ్చి కుక్క కాటుకు మందే లేదు. కానీ ఈ పశువులను కరిచేది నిజంగా పిచ్చి కుక్క కాదు గనక పశువులకు ఏ ప్రమాదము ఉండేది కాదు. అయితే ఈ పశువుల వైద్యుడు మాత్రము పిచ్చి కుక్క కాటుకు నమ్మకంగా చికిత్స చేయగలడని ఖ్యాతి సంపాదించాడు. అంతులేని డబ్బు కూడా గడించాడు. అటువంటి పశువుల వైద్యుడు ఆట కాస్త వర్ధకుడి మూలంగా కట్టడైపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.